అందరికి నమస్కారం. నేను పవన్ కృష్ణ. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. అండ్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే మెస్సీ టూర్. ప్రస్తుతానికి మనం న్యూస్ పేపర్లో కానీ లేకపోతే మన ఛానల్స్లో కానీ ఇప్పుడు అదంతా చూస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో దీని గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ట్రెండింగ్ కూడా అవుతుంది. రీసెంట్గా హైదరాబాద్ కూడా రావడం జరిగింది. బట్ దానికన్నా ముందు కోల్కతాకి వెళ్ళడం జరిగింది. కోల్కతా తర్వాత హైదరాబాద్, తర్వాత ముంబైలో కూడా అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా మెస్సీ టూర్ జరగబోతుంది. అయితే దీనికి పెట్టిన పేరు గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని గోట్ అని పెట్టారు. దానికి గోట్ టూర్ టు ఇండియా, మెస్సీ టూర్ టు ఇండియా అని చెప్పేసి ఒక ఆర్గనైజర్ సతారా దత్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇది మెయింటైన్ చేస్తున్నారు. సో హీఈస్ అ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్ అండ్ కోచ్ అండ్ హీ హ్యాస్ అ వెరీ బిగ్ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ చాలా పెద్ద పెద్ద ఫుట్బాల్ సాకర్ ప్లేయర్స్ అందరినీ కూడా ఇండియా తీసుకురావడం ఆయన కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. సో మెస్సీ ప్రస్తుతానికి 14 సంవత్సరాల తర్వాత భారతదేశానికి రావడం జరిగింది. అండ్ మెస్సీ కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తూ ఉంటుంది. మెస్సీ ఈజ్ అ వెరీ బిగ్ సాకర్ ప్లేయర్, అందులో డౌటే లేదు. ఫుట్బాల్లో ఆయన టాప్లో ఉంటారు. మెస్సీ, రొనాల్డో ఇద్దరి మధ్య ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా తెలిసిందే వాళ్ళిద్దరికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది. సో అలాంటి మెస్సీ ఇండియాకి వస్తున్నాడు అంటే ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో ఫుట్బాల్కి ఎప్పటి నుంచో క్రేజ్ ఉంది. కాకపోతే ఫుట్బాల్ వరల్డ్ లెవెల్లో అంతగా మనం ప్రూవ్ చేసుకోలేకపోయింది. దానికి చాలా కారణాలనే, దాని గురించి కూడా మాట్లాడతాను. బట్ ఈసారి మెస్సీ వచ్చినప్పుడు తప్పకుండా ఫుట్బాల్ ఆడతారు అండ్ ఫుట్బాల్కి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అవుతుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఏదైనా ఒక స్పోర్ట్ని ఒక కంట్రీలో ప్రమోట్ చేయాలంటే ఆ స్పోర్ట్కి సంబంధించిన లెజెండ్స్ ఎవరైతే ఉంటారో, అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఆ దేశాన్ని ఎప్పుడైతే విజిట్ చేస్తారో అక్కడ ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఒక వైబ్ అవుతూ ఉంటుంది. కానీ ఈసారి జరిగింది నిజంగా భారతదేశానికి ఉపయోగపడుతుందా? భారతదేశంలో నిజంగా ఫుట్బాల్కి మళ్ళీ ఒక మంచి గోల్డెన్ ఎరా రాబోతుందా? దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకి ఇండియాలో ఐఎస్ఎల్ అని ఒకటి ఉంది, ఇండియన్ సూపర్ లీగ్ అని ఒకటి ఉంది. ఫుట్బాల్కి సంబంధించి ఏవైతే ప్రీమియం లీగ్స్ వరల్డ్ వైడ్గా జరుగుతాయో మన ఇండియాలో కూడా దీనికి సంబంధించి ఒక లీగ్ జరుగుతుంది. దీనికి కూడా కొంతమంది ఫ్రాంచైజెస్ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ లైక్ మన బెంగళూరు, హైదరాబాద్, ముంబై టీమ్స్ ఎలా అయితే ఐపీఎల్లో ఉన్నాయో ఈ ఐఎస్ఎల్లో కూడా ఇలాంటి టీమ్స్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఇన్ని రోజులు ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లీగ్ అని చెప్పి ఒకరున్నారు. వాళ్ళు దీనికి ప్రతి సంవత్సరం 5 మిలియన్ల యూరోలు దీనికి ఫండ్ చేసేవాళ్ళు. అయితే ఆ ఫండింగ్ అనేది ఇప్పుడు ఆపేశారు. ఎందుకంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ హ్యాండ్ ఓవర్లో ఈ ఐఎస్ఎల్ అనేది వాళ్ళ గుత్తాధిపత్యంలో ఉంది. అయితే ఏదైతే ఈ ఫుట్బాల్ ఫెడరేషన్ లీగ్ వాళ్ళు ఇస్తున్న ఈ మనీ ఏదైతే ఉందో దాన్ని పోయిన జూలైలో ఆపేశారు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా దాన్ని డామినేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రూల్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మాకు ఇక్కడ ఫుట్బాల్కి సంబంధించి వీళ్ళు సరైన ట్రాన్స్పరెన్సీ మాకు కనబడట్లేదు, ఫుట్బాల్ని వీళ్ళు డెవలప్ చేయాలనుకోవట్లేదు, అందుకోసం మేము వెనక్కి తగ్గుతున్నాం అని చెప్పేసి ఆ స్పాన్సర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఆబ్వియస్లీ స్పాన్సర్స్ వెనక్కి వెళ్ళిపోయాక మరి లీగ్ ముందుకు వెళ్తుందంటే చాలా కష్టం. ఎందుకంటే ఇది కోట్లతో కూడుకున్న పని. అందుకోసం ఈ ప్రీమియం లీగ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ఐఎస్ఎల్ వాళ్ళు, అయ్యా మీరు ఇన్ని రోజులు మీరు చూసుకునే చాలు, ఇప్పుడు మాకు ఇచ్చేసేయండి, మేమే చూసుకుంటాం అంటుంటే వాళ్ళు ఇవ్వడం లేదు. ఒకవేళ కనీసం అది ఇస్తే ఇది పొలిటికల్గా కాకుండా లేకపోతే ఇంటర్నల్గా ఎవరికి వాళ్ళు తినాలనుకునే ఒక సిచ్యువేషన్ నుంచి కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఒక బెటర్ వెర్షన్లో దీంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది వెలిగి ఐపీఎల్ లాగానే ఇది కూడా ఐఎస్ఎల్ అనేది కూడా ఒక మంచి పొజిషన్లోకి వెళ్తుంది అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. అది జరగట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా మంచి ఫుట్బాల్ జట్టు అనేది ఉంది. సునీల్ ఛెత్రి అని చెప్పేసి ఒక మంచి ఫుట్బాలర్ ఉన్నారు. అతను చాలా మంచి ఫుట్బాలర్, అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాకపోతే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఎప్పుడు ఆయన ఆడిన స్టేడియంస్ ఖాళీగానే ఉన్నాయి. నేను చెప్పాలంటే వరల్డ్లోనే 4th లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ గోల్స్ కొట్టిన ప్లేయర్గా అతనికి ఒక పేరు కూడా ఉంది. కానీ అతను ఎవరు పట్టించుకోవట్లేదు. భారతదేశం కూడా ఫుట్బాల్కి అంతగా ఎప్పుడు కూడా సాకర్కి అంత పెద్దగా వాల్యూ ఇవ్వడం లేదు. దీని గురించే ఇప్పుడు సర్వత్రా విమర్శలు అనేది కూడా వస్తూ ఉన్నాయి. ఓకే ఫైన్, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో మెస్సీ లాంటి ఒక వరల్డ్ లెజెండ్ మన ఇండియాలోకి వస్తే ఫుట్బాల్కి ఏమైనా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు. సరే, ఈ ఫుట్బాల్ గురించి పక్కన పెట్టి అభిమానుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఈ అభిమానులకి ఎక్కడికి వెళ్ళినా కూడా నిరాశ నిస్పృహలే ఎదురవుతూ ఉన్నాయి. నేను చెప్పాలంటే వాళ్ళు చాలా 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 కోపం మీద ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కోల్కతాలోనే తీసుకుంటే కోల్కతాలో 70 అడుగుల ఎత్తు మెస్సీ విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టారు. మెస్సీనే దాన్ని ఆవిష్కరించారు. కొంతమంది వీడియో కాల్లో ఓపెన్ చేశారని కూడా అంటూ ఉన్నారు. ఇంతలా చేసి స్టేడియంలోకి ఆయన వస్తున్నారని చెప్పేసి
చాలామంది టికెట్లు కూడా 4,500 ట్యాక్స్‌లు తీసేసి, ట్యాక్స్ మళ్ళీ దానికి ఒక 500 అంటే రూ. 5,000 ఒక్కొక్క టికెట్ స్టార్టింగ్ దగ్గర నుంచి లక్షల దాకా టికెట్లు వెళ్ళాయి. ఈ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి వెళ్ళాక అక్కడ మెస్సీ కనబడుతుందా అంటే హార్డ్‌లీ ఆయన చెయ్యి మాత్రమే కనిపించింది. ఎందుకంటే మెస్సీ గ్రౌండ్‌లో కేవలం ఒక రౌండ్ వేశాడు అంతే. కానీ వీళ్ళందరికీ ఏమనుకున్నారంటే మొదటి నుంచి అక్కడ వచ్చిన రూమర్స్ వచ్చాయి. ఇక్కడ ఒక చిన్న విషయం గ్రహించాలి. అంటే పబ్లిక్ కూడా ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఎలా ఉంటుందనే దాని గురించి గ్రహించాలి. చాలామంది అక్కడ ఏమనుకున్నారంటే మెస్సీ వస్తున్నాడు, మెస్సీ ఫుట్బాల్ ఆడతాడు, ఫుట్బాల్ మనం లైవ్‌లో చూస్తున్నాము అని చెప్పి అనుకున్నారు అందరూ. ఎందుకంటే టికెట్ల రేట్లు కూడా అలానే ఉన్నాయి. సో మెస్సీ వస్తున్నాడు, ఫుట్బాల్ వస్తుంది, మెస్సీ వస్తున్నాడు, ఫుట్బాల్ వస్తుంది అన్నారు. కానీ ఫుట్బాల్ ఆడుతున్నాడు అని కానీ ఆడట్లేదని కానీ ఎవరు కూడా ఇక్కడ ఆర్గనైజర్స్ చెప్పలేదు. సో ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు, మేము మెస్సీ ఫుట్బాల్ ఆడుతున్నారంటే ఎక్కడా చెప్పలేదు అని. కానీ పబ్లిక్ అనుకున్నారు. సో వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్ లోపలికి వచ్చాక మెస్సీ కనీసం కనబడతాడా అనుకుంటే మెస్సీ చుట్టూతో పొలిటీషియన్స్, వీవీఐపీలు మాత్రమే ఆయన చుట్టూ ఉన్నారు. గ్రౌండ్లో కూడా ఆయన చుట్టూ అభిమానులు అంటే ఈ వీవీఐపీసే ఉండేసరికి అభిమానులకు కనీసం ఆయన మొహం కూడా కనబడలేదే అని బాధపడ్డారు. భారతదేశంలో ఇప్పటికీ టాప్ 10% ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మినిమం వేజెస్ అంటే వాళ్ళ నెలవారీ ఆదాయం 25,000 మాత్రమే. ఈ 25,000 మాత్రమే ఉన్న వాళ్ళలో ఎంతమంది ఇప్పుడు ఆ టికెట్లు తీసుకున్నా అనేది ఒకసారి మనం మీడియాలో చూస్తే కనబడుతుంది. చాలామంది వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఏమనంటే నా నెల జీతం మొత్తం ఇక్కడ పెట్టొచ్చాను, మెస్సీని చూడడానికి వచ్చాను, చిన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి నేను మెస్సీని ఫాలో అవుతున్నాను, మెస్సీ వల్లే నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం, ఇవాళ కనీసం ఆయన కనబడలేదని చెప్పి ఏడ్చాడు. ఒక బాబు అయితే చిన్న బాబు ఏడుస్తూ కనిపించాడు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ. అంటే ఇంతలాగా ఒక ఫీలింగ్ ఉన్న వాళ్ళని ఒక ఎమోషన్తో, మనం ఇండియాలో ఎప్పుడైనా కూడా స్పోర్ట్స్ అనేది ఎమోషన్తో ఉంటుంది, ఒక రిలీజియన్లా చూస్తూ ఉంటారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఆర్గనైజర్స్ అక్కడ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అండ్ అక్కడ ఏదైతే ఆ ఈవెంట్ జరుగుతున్న ఆ స్టేడియం వాళ్ళు కూడా చాలా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా అక్కడ గవర్నమెంట్ అక్కడ ఉన్న టీఎంసీ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళల్లో ఉన్న వీవీఐపీలు కానీ, లేకపోతే అక్కడ ఉన్న మెయిన్ పాలిటీషియన్స్ కానీ ఎప్పుడు పడితే అప్పుడు మెస్సీ చుట్టూ ఉండేసరికి అంటే ఇంతగానో వేలల్లో టికెట్లు కొని వచ్చిన వాళ్ళందరూ మేము పిచ్చి వాళ్ళమా, కనీసం ఒక గోల్ అన్న కొట్టకూడదా మెస్సీ అని చెప్పేసి చాలామంది బాధపడ్డారు అక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏం ఫ్రీగా తీసుకున్న వాళ్ళు కూడా కాదు. ఇక్కడ కొన్ని టారిఫ్ ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెస్సీతోని నేనొక్కడినే ఇప్పుడు నేను మెస్సీతోని ఇప్పుడు వెళ్ళి నేను ఫోటో దిగాలనుకుంటే 95,000 రూపాయలు, దగ్గర ₹1,00,000 కట్టాలి. దీంతో నాకు వచ్చేది ఏంటంటే పర్సనల్గా ఆయనకి వెళ్ళి ఒక షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఒక ఫోటో దిగవచ్చు, డిన్నర్లో ఎంతోమంది డిన్నర్లో ఉంటారు, అక్కడ డిన్నర్లో అక్కడ కాసేపు అతన్ని చూడొచ్చు. ఇది ఒకటే ఉంది. ఇది కాకుండా ఇంకోటి 25 లక్షలది. ఈ 25 లక్షల్లో నలుగురికి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది కాకుండా 95 లక్షల ప్లాన్ ఇంకోటి ఉంది. దీంట్లో ఒక టీం మొత్తాన్ని ఒక కార్పొరేట్ బుకింగ్ కింద బుక్ చేసుకుంటున్నారు. అంటే ఎలా చూసుకున్నా మెస్సీని కనీసం చూడాలన్నా కలవాలన్నా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ డబ్బులు వాళ్ళ సంచులు నింపుకున్నారు. కానీ ఇన్ రిటర్న్ ఏమైనా వచ్చిందంటే డబ్బున్న వాడికే వచ్చింది. నిజంగా ఫుట్బాల్ ఆడాలనుకునే వాళ్ళు ఎవరు కూడా కోటీశ్వరులు లేరు. ఒక విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు విరాట్ కోహ్లీయో ధోనియో ఫ్యాన్ ఉన్నా, నేను వాళ్ళకి ఫ్యాన్. ఇట్ డజంట్ మీన్ దట్ నా దగ్గర అంత డబ్బులు ఉంటాయని కాదు కదా, నేను డైరెక్ట్ ఎప్పుడు వెళ్ళి వాళ్ళు కలవలేను. ఏదో ఇలాంటి మ్యాచెస్ వచ్చినప్పుడు, ఏదైనా వాళ్ళు ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు చూసే ఒక అవకాశం వస్తుందని వెళ్తూ ఉంటారు, ఒక సాధారణ సగటు ప్రేక్షకుడు కానీ లేకపోతే అభిమాని కానీ. కానీ వాళ్ళకి ఇప్పుడు అక్కడే నిరాశ నిస్పృహ ఎదురైంది. కలకత్తాలో ఆయనకి 70 అడుగుల ఒక స్టాచ్యూ నిర్మించినప్పటికి కూడా కనీసం 30 నిమిషాల కనీసం అక్కడున్న ఫుట్బాల్ అథారిటీ కానీ లేకపోతే అక్కడున్న ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ ఒక మీట్ అండ్ గ్రీట్ అన్న ఉండాల్సింది కదా. అన్నిటికన్నా ఇక్కడ ఒక ఫన్నీ విషయం ఏంటంటే మెస్సీకి స్పానిష్ తప్ప ఇంగ్లీష్ రాదు. అతనితో ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే అతని పక్కన ట్రాన్స్లేటర్ ఇతనికి ట్రాన్స్లేట్ చెప్పి మళ్ళీ అతను మాట్లాడేది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాల్సిన పరిస్థితి. నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు. అంటే మెస్సీకి వరల్డ్ వైడ్గా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు, ఇండియా అతని కోసం ఇంతలా వెయిట్ చేస్తున్నప్పుడు, కనీసం లోకల్లో ఉన్న ఫుట్బాల్ ప్లేయర్స్ని మామూలుగా అక్కడ కూర్చొని ఒక చిన్న చిట్ చాట్ అన్న చేయాల్సింది కదా అనిపించింది. ఇది ఎక్కడ ఏది జరగలేదు. ఎక్కడ చూసినా కూడా డబ్బులు. ఇది ఒక కార్పొరేట్ ఈవెంట్ లాగా, ఒక కమర్షియల్ ఈవెంట్ లాగానే అనిపించింది. కానీ ఎక్కడ కూడా ఒక సోషల్ కాజ్ ఉన్నట్టు మాత్రం ఇక్కడ ఎవరికి కనబడలేదు. ఇందు గురించి చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో ఇంకొక పక్క ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఏదైతే ఈ సునీల్ ఛెత్రి అనే ఒక అద్భుతమైన ఫుట్బాల్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అతను మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అతని స్టేడియం మీదకి వచ్చినప్పుడు కూడా అతని చేత కూడా బలవంతంగా, మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, సబ్జెక్ట్ టు కరెక్షన్, అతనితో కూడా బలవంతంగా మెస్సీ టీషర్ట్ వేయించారు అని చెప్పి అంటున్నారు. గతంలో ఆయన మెస్సీ ఫ్యాన్ అని చెప్పడం అయితే వాస్తవమే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా అతను ఫ్యాన్ అయి ఉండొచ్చు, కానీ సచిన్ టెండూల్కర్ ఆయన టీషర్ట్ వేసుకోలేదు కదా.
సునీల్ ఛెత్రి ఓకే, అతనికి మెస్సీ అంటే ఇష్టమై ఉండొచ్చు, కానీ వీ సెలబ్రేట్ ఛెత్రి. సునీల్ ఛెత్రి అనేది మన ఫుట్బాలర్. అతని జెర్సీ వేసుకోవాల్సింది పోయి ఇంకొక అతని జెర్సీ వేసుకోవాల్సిన అవసరం ఏముంది? దీని గురించి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్ అంతా జరగడానికి, ఈ గోట్ ఈవెంట్ అంతా జరగడానికి, దీనికి మెస్సీ ఇండియాకు వచ్చి ఏదైతే కోల్కతా కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ముంబై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఈ 4 ప్లేసులు తిరిగి వెళ్ళడానికి మొత్తం అయ్యే ఖర్చు 200 కోట్లు, 150 నుంచి 200 కోట్లు అంటున్నారు. ఇదే డబ్బు ప్రస్తుతం ఉన్న ఫుట్బాల్ ఫెడరేషన్ కానీ, లేకపోతే ఫుట్బాల్ మీద కానీ, ఫుట్బాల్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ విద్యార్థుల మీద కానీ, వాళ్ళ మీద కొంచెం మీరు ఇన్వెస్ట్ చేసుంటే ఇంకా మంచి మెస్సీలు ఇండియాలోనే తయారవుతారు కదా అని కూడా చాలామంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మెస్సీ రావడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, మెస్సీ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. కాకపోతే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, మెస్సీ ఒక కార్పొరేట్ ఈవెంటే చేశాడు, ఒక కమర్షియల్ ఈవెంటే చేశాడు తప్పితే అతన్ని అభిమానిస్తున్న భారతదేశంలో ఉన్న అతని సొంత ఫ్యాన్స్కి కనీసం ఒక స్పీచ్ కానీ, లేకపోతే వాళ్ళని ఉద్దేశిస్తూ ఒక మాట కానీ, లేకపోతే వాళ్ళ కోసం ఏదైనా చేశాడా అంటే ఏం లేదు. అల్టిమేట్లీ అభిమానులు అనేవాళ్ళు ఎప్పుడైనా కూడా పిచ్చి వాళ్ళు అవ్వడం ఉంటుంది, ఇప్పుడు కూడా అదే అవుతున్నారు. నా దృష్టిలో అభిమానం అంటే నేర్చుకోవాలి, కానీ అభిమానం అంటే పిచ్చి వెర్రితలలు ఉండకూడదు. ఆ ఒక్క రోజు మెస్సీని చూడడానికి 5,000 నుంచి 10,000 ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ ఇవాళ బూడిదలు పోసిన పన్నీర్ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఈవెంట్లో మెస్సీ మొత్తం కనిపించింది ఒక 10-15 నిమిషాలు మాత్రమే. కానీ అక్కడ డబ్బులు దండుకోవడం కోసం 5,000 రూపాయలు ఒక టికెట్ స్టార్టింగ్ పెట్టారు. మళ్ళీ అది 25,000, 50,000 ఇలాంటి చేంజెస్ కూడా ఉన్నాయనుకోండి. అంటే ఒక్కొక్క సీటింగ్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. దీంతో పాటుగా ఫుడ్ కూడా అక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 నిమిషాలు మెస్సీ ప్రోగ్రామ్కి ఒక 2-2.5 గంటల ముందే స్టేడియంలోకి పిలవడం, అక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయడం, దాని తర్వాత మెస్సీ వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంట సేపు ఏదో చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసి ఏదో మొత్తానికి అయితే అక్కడ ఏదో ప్రోగ్రామ్ చేశామని చూపించారు. ఈ మీన్ వైల్ ఇదంతా ఎందుకు నడిపించారు అంటే, మధ్యలో ఫుడ్ అండ్ డ్రింక్స్ కూడా అక్కడ బిజినెస్ జరగాలి. ఆ ఫుడ్కి కోల్కతాలో చౌమీన్ అని చెప్పేసి ఒక నూడిల్స్ లాంటి ఒక ఫుడ్ ఉంటుంది. ఇలా ఒక పెద్ద పెద్ద బిర్యానీలో ఉండే దాంట్లో నుంచి అలా ఉడకబెట్టిన దాన్ని తీసి అందులో వేసి దానికి 300 రూపాయలు, ఒక లీటర్ వాటర్ బాటిల్కి 200 రూపాయలు వసూలు చేశారు. ఒక గవర్నమెంట్కి సంబంధించి అక్కడ ఒక స్టేడియంలో జరుగుతుంది, అక్కడ 200 రూపాయలు ఒక వాటర్ బాటిల్ పెడుతున్నారంటే, ఒక గ్లాసుడు మంచినీళ్ళు కూడా దొరకట్లేదంటే ఏ లెవెల్లో దోపిడీ జరిగింది? దీని వెనక ప్రభుత్వ హస్తం లేదా, దీని వెనక గుత్తేదారుల హస్తం లేదా అనేది మనం ఆలోచించుకుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇదే కాదు, మన ఐపీఎల్ మ్యాచెస్ జరిగినా, లేకపోతే క్రికెట్ మ్యాచెస్ ఇక్కడ మన ఉప్పల్లో, హైదరాబాద్లో ఎక్కడ జరిగినా కూడా లోపలికి వెళ్ళాక ఒక చిన్న కోక్ బాటిల్ బయట మనకి 20 రూపాయలు దొరికితే అక్కడికి వెళ్ళాక 200 రూపాయలు అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రజలు ఇంకెంత మోసపోవాలి? అభిమానం అంటే అభిమానం అతని వల్ల మనకి ఏమైనా వచ్చిందా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడు మన జేబుల్లోంచి పెట్టుకుంటూ వెళ్ళిపోదామా? మనమే మోసపోదామా? మనమే నష్టపోదామా? ఈ విషయాల గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎనీహౌ, దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.